నిన్న ముదల్లో జరిగిన ఘటన ఎట్లా చూస్తారు? నిర్మల్ జిల్లా ముదోల్ మండలం జరిగినటువంటి ఘటన అది ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం ఆధిపత్య భావాజాలాన్ని ప్రజల మధ్య కులమత కొట్లాటలు పెట్టేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఆ ఘటన జరిగింది. అక్కడ ప్రభుత్వ భూమి 1 ఎకరం హనుమంతుని విగ్రహం పెట్టుకున్నారు, పూజలు చేసుకుంటున్నారు. ఇంకో ఎకరంలో అక్కడ దళిత సోదరులు మాల సోదరులు కూడా వాళ్ళు బుద్ధ పూర్ణిమ రోజు బుద్ధుని విగ్రహం పెట్టుకొని మేము కొంత బుద్ధుని యొక్క బోధనతో ప్రభావితమై మేము చైతన్యవంతమైనటువంటి ఆలోచనలో వాళ్ళు అక్కడ బుద్ధ విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నారు. వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళ ప్రోగ్రాం వీళ్ళు చేసుకోవచ్చు, తప్పేముంది అందులో. కానీ ఏం జరుగుతూ ఉందంటే ఇక్కడ ప్రధానంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట బీజేపీ మంత్రులు మాట్లాడేటువంటి మాటల ద్వారా వాళ్ళ యొక్క శాఖల్లోని కొద్దిమంది ప్రజలు కార్యకర్తలు వాళ్ళు ప్రభావితమయ్యి కులాలను ఒక తక్కువ ఎక్కువ అనేటువంటి కులాలు చూడడం జరుగుతూ ఉన్నది. మీరు మాలలు, మీరు చిల్లర కులం, మీరు మా దగ్గర ఉండొద్దు, ఇక్కడ విగ్రహం పెట్టద్దని చెప్పేసి 500 మంది ఏకదాటిగా జెండాలు పట్టుకొని పోయి ఒకేసారి వాళ్ళని కొట్టడం అంటే అర్థమైంది. అక్కడ మహిళలను కొట్టడం అంటే అర్థమైంది. మీరు మాలలు, మీరు చిల్లర కులను కొట్టడం అంటే అర్థమైంది. అది ఒక ఆధిపత్య భావజాలకు సంబంధించిన విషయం. మరి బుద్ధుడు ఏం చెప్పిండు? కులమత వివక్షలద్దు, మనం జ్ఞానాన్ని పెంపొందించుకుందాం, శాంతి, అహింస, సామరస్యం, స్వేచ్ఛ ఇవన్నీ ఉండాలని జ్ఞానజ్యోతిని ప్రసాదించిండు. తన అహింస మార్గంలో వేయండు, కుల మత భేదాలు ఉండదని చెప్పేసి మాట్లాడిండు. అట్లాంటి బుద్ధుడు ద్వారా వాళ్ళు చైతన్యవంతం అవుతారు. ఈరోజు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చైతన్యవంతమైండో, అనేక మంది చైతన్యవంతమైందో, ఈ ఆసియా ఖండం మొత్తం కూడా చైతన్యవంతమైంది బుద్ధునితోటి. ప్రపంచమంతా కూడా బుద్ధ మతం ఒకటి ప్రభావితం చేసింది. అట్లాంటి ఒక జ్ఞానబోధనలు వాళ్ళు ఎట్లయినా వీళ్ళు దళిత కులాలు ఎట్లయితే జ్ఞానబోధ ఎంత అని చెప్పేసి ఆలోచించుల్లో వాళ్ళేమో మన మందిరాల్లోకి రానియరు, వాళ్ళేమో ఆలయాల్లోకి రానియరు. మరి వీళ్ళేమో బుద్ధుని విగ్రహం పెట్టుకుంటే ఇట్లా దాడి చేస్తారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు మనం? ఈరోజు ఈ మంత్రులు, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు పెంచి పోషించే ఆధిపత్య భావజనం మీరు చూడండి. 2000 గత ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయినప్పటి నుంచి కూడా వాళ్ళు మాట్లాడే మాటలు చూడండి. అధికారులకు వస్తాం తెలంగాణ టార్గెట్ చేసి అధికారులు వాళ్ళని చూసిళ్ళు. ఇక్కడ ముద్రా సామాజిక వర్గం నుంచి ఒకరిని, మాదిగ సామాజిక వర్గం నుంచి కొద్దిమందిని, అదేవిధంగా కొద్దిమంది బీసీల నుంచి, యాదవుల నుంచి, లేకపోతే ఇంకొక మున్నూరు కాపు నుంచి కొద్దిమంది నాయకత్వాన్ని నయానో భయానో బెదిరిస్తారు. ఈడీ అంటారు, సిబిఐ అంటారు, బెదిరించి బీజేపీలో తీసుకుంటారు. వాళ్ళని తీసుకొని ఇక బీసీ సామాజిక వర్గం మాట్లాడుతుందని చెప్పేసి మాట్లాడుకుంటా మేము బీసీలకు మేము ఇక్కడ అధికారం ఇస్తామని చెప్పేసి మాట్లాడుకుంటా ఇలా బీసీలతో ఎస్సీల మీద దాడులు చేస్తారు. ఇట్లాంటి ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నది, ఈ తెలంగాణలో త్యాగాల చరిత్ర ఉన్నది, ఈ తెలంగాణలో కుల వివక్ష లేదు, మత వివక్ష లేదు. ఈ తెలంగాణలో మేము ప్రజాస్వామిక తెలంగాణ అని చెప్పేసి త్యాగం చేసినటువంటి వాళ్ళం ఉన్నాం. ఇక్కడ మత ఘర్షణలకు బీజేపీ ప్రభుత్వం ఎంత పెంచి పోషించినా మేము అవకాశం ఇయ్యం. బీసీ సోదరులారా, మీరు దళిత సోదరులపై దాడులు చేయకండి, బీజేపీ ట్రాప్లో పడకండి, మీరు బీజేపీకి తెలంగాణలో అడుగుపెట్టేయకండి. మీరంతా కూడా మనం ప్రజాస్వామ్యం కోసం పోరాడదాం, మనం సోదర కులాలతో కలిసి పనిచేద్దాం. మనం సహజీవనం చేస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి. ఒక గొల్లాయనే ఒక ముదిరాజుతో సహజీవనం చేస్తున్నాం, ఒక ముదిరాజు ఇంకొక మాలతోటి, ఒక మాల ఒక మాదిగతోటి మనందరం కూడా ఒకరి పొలంలో ఒకరు పనిచేస్తున్నాం, ఒకరి ఇంట్లో ఒకరు తింటున్నాం, మనందరం కూడా కలిసి చదువుకుంటున్నాం, కలిసి బతుకుతున్నాం. ఇట్లాంటి మన మధ్యలో ఒక అన్నదమ్ములుగా బతుకుతున్నటువంటి మన మధ్యలో ఇక కొట్లాటలు అవసరం లేదు. ఈ కొట్లాటలకు ఎవరైతే కారణం వాళ్ళని మనం దూరం కొడదాం, వాళ్ళని తన్ని తరుముదాం. అయితే ఇట్లాంటి సందర్భంలో నేను రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఎవరైతే బాధితుల పక్షాన ఉండండి, ఆ బుద్ధ విగ్రహం ఎక్కడైతే మాయం చేయబడదో అదే బుద్ధ విగ్రహాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో మీరు అక్కడ ప్రతిష్టాపన చేయండి. అదే వాళ్ళకు న్యాయం చేసినట్టు అవుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ దాడి వెనుక, ఈ కుట్ర వెనుక ఎవరైతే ప్రధాన నాయకుడు ఉన్నారో ఆ కుట్రదారుని వెంటనే మీరు SC ST అట్రాసిటీ చట్టం కింద మీరు అరెస్ట్ చేయాలి, వాళ్ళని రిమాండ్ చేయాలి. అప్పటి వరకు కూడా తెలంగాణ పౌర ప్రజాస్వామికుల వాదులంతా కూడా మేము ఆడికి వస్తాం. ఖచ్చితంగా మా పోరాటాన్ని మేము అక్కడ ఆందోళన కార్యక్రమం తీవ్రతరం చేస్తాం. ఈ కుల కుట్రలు జరుగుతూ ఉంటే శాంతి భద్రతలకు విఘాతం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మచ్చ వస్తుంది, ప్రభుత్వం దిగజారిపోతుంది, ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి దుష్ప్రచారం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి. డిప్యూటీ సీఎం కూడా ఇలా మాల సామాజిక వర్గం చెందిన అన్నాడు, తను చర్య తీసుకోవాలి. మాల ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా మాల వాళ్ళకి సంబంధించింది కాదు ఇది. బుద్ధుడు అనేవాడు అందరికి సంబంధించిన వాడు, అందరికి సంబంధించిన విషయం ఇది. మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాళ్ళు, కులమతాలు వద్దనుకునే వాళ్ళు, కులమత కొట్లాటలు వద్దనుకునే వాళ్ళు, అందరికి సంబంధించిన విషయం. అందరం కూడా మేము అక్కడ ఆందోళన తీవ్రతరం చేస్తాం. తక్షణమే ప్రభుత్వం అక్కడ బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.